ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం కూడా జరుగుతున్నటువంటి లైవ్ కార్యక్రమం ద్వారా అనుదిన వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదింపబడుతున్నారని మీరు ఎంతగానో సంతోషిస్తున్నాం. ప్రభు మీ కన్నీళ్ళు తుడుస్తున్నారు, మిమ్మల్ని ఆదరిస్తున్నారు, మహిమలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా ప్రభు మీ జీవితాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారు. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం, దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను. ఆమేన్. ఎంతమంది జీవితాల్లో స్థిరత్వం లేదు, ఉద్యోగంలో స్థిరత్వం లేదు, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం లేదు, వ్యాపార పరంగా స్థిరత్వం లేదు, వివాహ జీవితంలో స్థిరత్వం లేదు, భార్యాభర్తలు ఇద్దరి హృదయాల మధ్యలో స్థిరత్వం అనేది లేదు, సమాధానం అనేది లేదు, ఐక్యత అనేది లేదు. కొన్ని రోజులు కలిసి ఉంటారు, కొన్ని రోజులు అసమాధానం, గొడవలు, కలహములు. మీ పిల్లల జీవితంలో ఉద్యోగపరంగా ఆశీర్వాదం లేదు, స్థిరత్వం లేదు. కొన్ని రోజులు ఈ వ్యాపారం చేస్తారు, మళ్ళీ మానేసి మళ్ళీ ఇంకో వ్యాపారం, కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తారు, మళ్ళీ మానేసి ఇంకొక ఉద్యోగంలోకి వెళ్తారు. దేంట్లో కూడా స్థిరంగా లేదు. మనుషులందరూ అంటున్నారా, నువ్వు దేంట్లో కూడా నిలకడగా ఉండవా, నీ జీవితంలో స్థిరత్వం లేదా అని ప్రభు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని స్థిరపరచబోతున్నాను. ఒక వ్యక్తి దిట్టమైన చోట ఒక గోడకు బలంగా ఉన్నటువంటి మేకును సుత్తితో దిగగొట్టినప్పుడు, ఆ మేకును ఊడబీకుతున్నప్పుడు ఏ విధంగా అయితే అది కదలదో, రాదో, స్థిరపరచబడి ఉంటుందో, మీ జీవితాల్లో ఒక స్థిరత్వంలోనికి మీరు రాబోతున్నారు. మీ పరిచర్య జీవితంలో ఒక స్థిరత్వంలోనికి రాబోతున్నారు. ఏది చేసినా నిలకడ తత్వం లేదు. ఏదైనా కొద్ది కాలమే, కొద్ది రోజులే. మీ ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారు, కొన్ని రోజులు పరిశుద్ధంగా ఉంటున్నారు, కొన్ని రోజులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, మళ్ళీ నెల రోజుల తర్వాత మళ్ళీ లోకంలోనికి, పాపంలోనికి వెళ్తున్నారు. కొన్ని రోజులు త్రాగుకోకుండా స్థిరంగా ఉండాలనుకుంటారు, కొన్ని రోజులు బాగానే ఉంటున్నారు, మరల తర్వాత మళ్ళీ త్రాగుడు జీవితం, వ్యభిచార జీవితం, పాపంలోనికి వెళ్తున్నారా? అయితే ప్రభు తెలియపరుస్తున్నారు, నేనే మిమ్మల్ని స్థిరపరుస్తాను. మీ జీవితంలో మీరు స్థిరత్వంలోనికి రాబోతున్నారు, మీరు మిమ్మల్ని స్థిరపరచబోతున్నా అంటున్నారు. అవును, ప్రభు ఇస్తున్నటువంటి ఈ మాటను గట్టిగా పట్టుకోనండి. మీరు ప్రార్థనలో స్థిరపరచబడబోతున్నారు. దేవుని మందిరంలో, పరిచర్యలో, సంఘంలో మేకు దిగగొట్టినట్లుగా మీ జీవితాలు అంటుకట్టబడి స్థిరత్వంలోనికి స్థిరపరచబడబోతున్నాయి. నమ్మండి, అస్థిరముగా ఉన్న మీ జీవితాలు, స్థిరత్వం లేకోకుండా అటు ఇటు ఊగిసలాడుతున్న మీ జీవితాలు యేసుక్రీస్తు నామంలో స్థిరపరచబడునుగాక, ఒక స్థిరత్వంలోనికి వచ్చునుగాక. మిమ్మల్ని ఒక దాంట్లో స్థిరపరచువాడు ఆయనే. ఒక కంపెనీలో, ఒక ఉద్యోగంలో, ఒక వ్యాపారంలో వర్ధిల్లింపచేస్తూ, ఆశీర్వదిస్తూ స్థిరత్వంలోనికి తీసుకొని వచ్చేవాడు ఆయనే. మీరు అతి త్వరలో గొప్ప స్థిరత్వాన్ని చూడబోతున్నారు. కళ్ళు మూసుకుందామా? లార్డ్ జీసస్, ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే ప్రభు వింటున్నారో, వారి కుటుంబంలో, వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, పరిచర్లో, ఆత్మీయతలో స్థిరత్వం లేకోకుండా ప్రభు ఊగిసలాడుతూ ఎంతమంది బిడ్డలైతే ప్రభు అసమాధానముతో ఉన్నారో, స్థిరత్వం లేకోకుండా అస్థిరంగా ఉన్నారో, వారి జీవితాలు ఈ దినము నుండి నీ వాక్కు ద్వారా స్థిరపరచబడును గాక. వారి వివాహ జీవితం స్థిరపరచబడాలి, వారి ఉద్యోగములు స్థిరపరచబడాలి, వారి యొక్క ఆత్మీయత, ప్రార్థన జీవితం స్థిరపరచబడాలి. యేసుక్రీస్తు నామములో స్థిరత్వంలోనికి వారు నడిపించబడుదురు గాక. దీవించండి. ఈ దినమంతా కూడా క్షేమము దయచేయి, కాపుదల దయచేయి, మీ హస్తపు నీరులో భద్రపరచండి, మిక్కుటమైన ఎండవేడి నుంచి మీరు తప్పించండి అయ్యా. కాపుదలలోనికి మీరు నడిపించి, ఆశీర్వదించి, కృప చూపి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.